కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఇంతవరకు దేవుని నామాన్ని మనము స్తుతించి ఘనపరచాం. ఈ ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అనే అంశము మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. అక్కడ 37 నుండి 42 వచనాల్లో ఆ సంభాషణ ఉంటుంది, కానీ ఇప్పుడు 40వ వచనం మనం చదువుదాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చదవబడిన లేఖనంలో సారాంశం ఏమిటంటే, క్లుప్తంగా నేను చెబుతాను, వినండి. పేతురు భక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆదిలో పేతురు ప్రసంగించిన మొదటి ప్రసంగము తర్వాత ప్రజలు ఏమంటారంటే, అయ్యా మేమేం చేయాలి? నువ్వు చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పారు కదా, ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత మేమేమి చేతుము అని అడిగినప్పుడు ఆయన అనేక మాటలు చెబుతూ, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అంటున్నాడు అని హెచ్చరిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ వాక్యము దైవజనులు ప్రకటించినా అక్కడ వారు హెచ్చరించేవారు, అధికారముతో వాక్యమును ప్రకటించేవారు, ఖండించేవారు, సరిదిద్దేవారు. ఇలాగున ప్రజలను మార్గము తప్పిపోయిన వారిని సక్రమమైన మార్గములో పెట్టేవారు. ఇక్కడ కూడా పేతురు గారు మొదటి ప్రసంగంలోనే ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఈ తరము మంచి తరము కాదు, ఈ జనరేషను చాలా పాడైపోయినది, ఈ ప్రజలలో మూర్ఖంగా ప్రవర్తించే వారు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో కనబడుతున్న ఈ మనుషులకు, ఈ తరము వారికి, మూర్ఖ ప్రవర్తన కలిగిన వారికి వేరై మీరు రక్షణ పొందండి అంటున్నాడు. చూడండి, నా దేవుని ప్రజలారా, మనము జీవిస్తున్నాము ఈ లోకములో. ప్రజలు ఎలాగున్నారంటే నేటి దినాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారికి, ఈ లోక సంబంధమైన ప్రజలకు వేరై మనము రక్షణ పొందాలి. ఒక సపరేట్ లైఫ్, వేరుపరచబడిన జీవితము జీవించాలని పేతురు గారు హెచ్చరిస్తున్నారు. నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో ఎలాంటి తరము, ప్రస్తుతం ఉన్న తరము, లేదంటే ఆ దినాలలో ఉన్న తరము, నేటి దినానికి అనుగుణంగా ఉన్న తరము ఎలాంటి తరము అని ఒకటే వాక్యంలో నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి తరం ఎలాంటిదంటే, ఈ తరము తల్లిదండ్రులను శపించి దూషించే తరం. తల్లిదండ్రులను శపిస్తూ దూషించే తరము నేటి తరము. తల్లిదండ్రులు అంటే భయము లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించే తరము నేటి తరము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఎలాంటి తరం అంట? తల్లిని దీవించరు, తండ్రిని శపిస్తున్నారు. నువ్వేం సంపాదించావు, నువ్వేం తెచ్చిపెట్టావు, నువ్వు అలాంటివి ఇలాంటివి అని తల్లిదండ్రులను దూషిస్తున్నారు, చెడ్డ మాటలు దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు అంటే భయము లేదు, భక్తి లేదు. పాతకాలంలో అమ్మా నాయన ఇంటికి వెళ్తే కొడతారని భయం కలిగి ఉండేవారు. ఈ కాలంలో ఇంటికి పోయినాక అమ్మా నాయనలు కొట్టేవారు ఎక్కువైపోయారు. పాతకాలంలో తల్లిదండ్రులు దండిస్తారు, తిడతారనే భయం ఉండేవారు. ఈ కాలంలో ఎలాగున్నారు ప్రజలంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులనే తిట్టి గద్దించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి తరములో ఉన్నాం మనము. తండ్రిని శపిస్తూ తల్లిని దీవించని తరము, శాపగ్రస్తమైన తరము. భయము భక్తి అని లేదు, చిన్న పెద్ద గురువు దైవం అనేది లేదు. శాపగ్రస్తమైన తరములో ఉన్నాం. ఇలాంటి తరముకు వేరే జీవించమని లేఖనం సెలవిస్తుంది. ఎంతోమంది తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వేసి వారు తమ జీవితాన్ని సంతోషించేవారు చాలామంది ఉన్నారు. వారు తినే ఆ కొంచెం భోజనము కూడా పెట్టని వారు ఉన్నారు. వారికి కావలసిన అక్కరలు, వైద్యము కోసము, మందుల కోసము కావలసిన డబ్బు కూడా ఇవ్వని వారు చాలామంది ఉన్నారు. తమను కని పెంచి పోషించిన తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టేవారు ఎంతో మంది ఉన్నారు.
ఈ తరానికి వేరే మనము జీవించాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిన్ను కనిన నీ తల్లిదండ్రులను నువ్వు బాగా చూసుకోవాలి. లోకంతో పని లేదు. అందుకనే ఆ తరము వారి లాగా మనం ఉండవద్దు, లోకంలో ఉన్న జనాల్లాగా మనం ఉండకూడదు. నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఎలాగుండేదంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్తా వినండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 17వ వచనములో ఏమనుందంటే, నేనే చదువుతా, మీరేం చదవద్దు. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. లేవియాకాండము 20వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, ఎవడైనను తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వారికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును కనుక తన శిక్షకు తానే కారకుడు. పాతకాలము ఎలాగుండేది? ఎందుకు ఆ కాలము జనాలు బాగా భక్తిగా తాము చేసుకుంటున్న పనిలో వర్ధిల్లి వారి గురించి మనం లేఖనంలో చదువుకుంటున్నామంటే, వారు తల్లిని తండ్రిని ప్రేమించి గౌరవించేవారు. ఇది కేవలము యవనస్తులకో పిల్లలకో కాదు, పెద్దోళ్ళకు కూడా. మీకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, వారిని వృద్ధాప్యం వరకు బాగా చూసుకోవాలా. అందుకనే ఈ మాటలు చెబుతూ ఉన్నాను. అక్కడ ఏమనుందంటే, తల్లినైనను తండ్రినైనా శపించేవాడు మరణ శిక్ష. మరణ శిక్ష. ఈ భూలోకములో ఏదో భయంకరమైన నేరమో ఘోరమో హత్య చేసినోడో, భయంకరమైన కుంభకోణం చేసినోడో, ప్రజలను మోసము చేసినోడో వారకు మరణ శిక్ష విధిస్తారు. కానీ పాతకాలం ఎలాగుండేది? తల్లిని తండ్రిని దూషిస్తే వాడు మరణ శిక్షకు పాత్రుడంట. అందుకనే ఆ తరము వారు చాలా భయభక్తులు కలిగి తల్లిదండ్రులు ఎదుట వారు పెరిగారు. ఈ కాలంలో అలాంటి శిక్షలు ఏమీ లేవు. పోనీ ఒకవేళ తల్లిదండ్రులు వారిని శిక్షించాలంటే భయపడతారు. కనీసం స్కూళ్ళల్లో టీచర్లు వారన్నా పిల్లలను శిక్షించి క్రమంలో పెడతారంటే వాళ్ళను కూడా శిక్షించని ఇవ్వడం లేదు. వారిని కూడా శిక్షిస్తుంటే ఒక దెబ్బ కొడితే ఇంట్లో నేనే కొట్టడం లేదు, నువ్వెలా కొడతావని అంత పెద్ద రచ్చ చేస్తున్నారు. ఈ కాలం అలాగా తయారైపోయింది. శిక్ష పొందని కుమారులు కుమార్తెలు ఏమైపోతారంటే చివరికి తమ తల్లిదండ్రులకు ఒక ముళ్ళుగా మార్చబడతారు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వానికి మరణ శిక్ష అంట. ఇంకొక మాట ఏమనుందంటే, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 18 నుండి 21 వచనాల్లో ఏమని ఉంటుంది చదువుదాం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. చూడండి, ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక వారు శిక్షించినా గాని వాడు మార్గము తప్పి ప్రవర్తిస్తూనే ఉంటే వాడిని ఏం చేయాలంటే ఊరి గవిని దగ్గర తీసుకొని వచ్చి పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి, వీడు ఎంత చేసినా కూడా మారలేదయ్యా, వీడి జీవితము బ్రతుకు మారలే, వీడు తిరుగుబోతూ త్రాగుబోతూ అయిపోయి మొండివాడై తిరగబడుతున్నాడు అని చెబితే వారంతా కూడా ఏం చేయాలంటే ప్రజలందరూ రాళ్లతో కొట్టి చావగొడితే అప్పుడు ఇశ్రాయేలు నుండి ఆ దోషము పరిహరించబడతాది. అంటే తల్లిదండ్రులను గౌరవించని వాడు, చూచుకొనని వాడు, దూషించేవాడు, శపించేవాడు ప్రజలలో బ్రతకడానికి వీలు లేదు, మరణానికి పాత్రుడు. బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనములో, తన తండ్రినైనను తల్లినైనా నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తంగా మార్చబడతాడు. అందుకనే ఆ శాపము మన మీద ఉండకూడదనే, శాపగ్రస్తులుగా మార్చబడకూడదనే దైవజనుడు ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులకు విధేయత చూపకుండా దూషించేవారు, తల్లిదండ్రులను శపించేవారు ఆ తరము నుండి వేరే మీరు జీవించండి. లోకములో చాలామంది, లోకములో అందరూ కూడా తల్లిదండ్రులను తిడుతూ ఉంటారు కదా, చెడ్డ బూతులు తిడుతూ ఉంటారు కదా, మేము తిడితే ఏమవుతుంది అనుకుంటుంటారు చాలామంది. వారు తెలియక చేస్తున్నారు. వారికి తెలియదు క్రమం ఏంటో, తల్లిదండ్రులు పడుతున్న కష్టం ఏమిటో తెలియదు, వారికి భక్తి తెలియదు. అన్యజనులు, లోకస్తులు
వారికి కన్ను మిన్ను కానరాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు, రక్షించబడిన వాడు తమ తల్లిదండ్రులను శపించకూడదు, తల్లిదండ్రులను దూషించకూడదు. వారిని ప్రేమతో పలకరించాలి, వారి పనులు చేసి పెట్టాలి, వారిని బాగోగులు చూసుకోవాలి. ఒకవేళ నువ్వు అలాగ చేస్తూ ఉంటే నువ్వు శాపగ్రస్తంగా మార్చబడతావు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ తరమునకు వేరే నువ్వు జీవించాలని లేఖనం సెలవిస్తుంది. శాపగ్రస్తంగా మార్చబడకూడదు. అందుకనే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుంటుందంటే, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులను దూషించు వాని యొక్క దీపము కారు చీకటి, మామూలు చీకటి కాదు. ఇంట్లో కొద్దిగా చీకటి ఉంటే భయపడతారు, లైట్లు లేకపోతే బ్రతకలేని వారు చాలా మంది ఉన్నారు. కారు చీకటిలో దీపం ఆరిపోతే నీ భవిష్యత్తు ఏమై ఉన్నది, నీ మార్గము ఏమై ఉన్నది, నీ గురి గమ్యం ఏమై ఉన్నది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్న సమయంలోనే లోకస్తులకు వేరై మనము ఆ తరము వారికి వేరై జీవించాలి. ఈ తరం ఎలాంటిదంటే తల్లిదండ్రులను దూషించే తరము. ఒక వ్యక్తి నేను చూశాను, చెడ్డ బూతులు తిడుతున్నారు తన తండ్రిని. ఏదో డబ్బడిగింటే ఇవ్వలేదంట, ఇంట్లోకి నేను రాను, నువ్వు అలాంటివని ఇలాంటివని చెవులతో వినకూడని భయంకరమైన దుర్భాషలాడుతున్నాడు. లాస్ట్కి తన తండ్రి వచ్చి, నానా నేను ఇస్తాను, నీకు కావాల్సినది తీపిస్తానన్నా కానీ నువ్వు ఎవడు అది దాన్ని తిట్టుతూ తండ్రిని ఎంతగానో బాధ పెట్టేవారు నేను చూశాను కళ్ళ ఎదుటనే. భయంకరమైన శాపగ్రస్తంగా నేటి దినం మారిపోతుంది. ఎవరి గురించో మనకు అవసరం లేదు. దేవుని ప్రజలైన వారు, క్రైస్తవుల పిల్లలే చాలా మంది తల్లిదండ్రులను దూషించి శపించేవారుగా ఉన్నారు. నీవు లోకములో కనబడుతున్న దూషించి శపించే ఆ తరముకు వేరే రక్షణ పొందమని లేఖనం సెలవిస్తుంటే ఆ తరముతో కలిసిపోయి జీవించేవారు చాలా మంది ఉన్నారు. నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథము నీకు సెలవిచ్చినది ఏమిటంటే, నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. గడిచిన దినాలంతా తెలియక తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి దూషించావేమో, ఆ శాపము నీ మీదకి రాకోకుండా క్షమాపణ కోరుకో. దేవుని దగ్గర క్షమాపణ కోరుకో, తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ కోరుకో. ఇక మీదటైనా కానీ వారిని బాగా చూసుకునేది నేర్చుకో. బైబిల్లో దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఏమంటాడంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట స్పష్టంగా ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే మనకు తెలిసిందేంది? శాలువ తీసుకొని పూలదండ వేసి కుర్చీలో కూర్చోబెట్టి వారిని సన్మానించాలి అనుకుంటుంటారు. అది కాదు, అది బహిరంగ సన్మానం, అందరికీ కనపడే విధంగా వారిని గౌరవించే విధానం. కానీ వారిని ప్రతిరోజు ప్రేమగా చూసుకోవడమే నీవు వారిని సన్మానించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వారి మాటలు తిరస్కరించకుండా లోపడటమే వారిని సన్మానించడం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఏ శాపము ఏ దోషము నీ మీద ఏలుబడి చేయదు. ఎందుకు తెలుసా? పాత నిబంధన కాలములో తల్లి తండ్రి అయిన వారు తండ్రి పిల్లల మీద చెయ్యి పెట్టి ఏ ఆశీర్వాదాలు అయితే వాళ్ళ కోసం పలుకుతారో ఆ ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చేవి. ఆ ఆశీర్వాదాలు వారి జీవితంలో నెరవేరేవి. ఇస్సాకు తన కుమారులను ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా వారు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు మోసగాడైనప్పటికీ కూడా తండ్రి తన బిడ్డను ఆశీర్వదించాడు. అంతే, తెలియక చేసినా కానీ. ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు మీదకి అతను పలికినా కానీ, పొరపాటు జరిగినా కానీ యాకోబు ఆశీర్వదించబడి ఇశ్రాయేలుగా మారినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి నా దేవుని ప్రజలారా, ప్రేమతో మనవి చేస్తున్నాడు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం చేసి దూషించి శపించే తరము అది అన్యజనుల లోకములో ఉన్నవారు, దేవుని ఎరగని ప్రజలు. కానీ ముదిమి వచ్చేంత వరకు నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. నువ్వు వారిని ప్రేమతో చూసుకోవాలి. వారికి కావలసినవన్నీ వారికి అందించాలి. వారితో సమయం గడపాలి. వారి కష్టములో నువ్వు సహాయము చేయాలి. ఈ విధముగా నువ్వు ఉంటే మాత్రము నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి తరం ఏంటి? తల్లిని తండ్రిని దూషించి శపించే తరము నుండి మనము వేరై రక్షణ పొంది జీవించాలి. రెండవ మాట బైబిల్ గ్రంథములో నుండి ఎలాంటి తరములో మనం ఉన్నామంటే, మనం చదివిన సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనములో ఉంది, తమ మాలిన్యము నుండి కడగబడని తరము. రెండవ తరము
తమ మాలిన్యము నుండి కడుగబడని తరము. చదువుదాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై. చాలా మంది ఎలాంటి వారుగా ఉంటున్నారంటే, నేటి దినములో ఉన్న తరం ఎలాంటిదంటే, మేము చేసేదే కరెక్ట్, మేమే పరిశుద్ధులము అని ఎంత ఘోర పాపంలో ఉన్నా కానీ నేనే కరెక్ట్ అంటారు. ఎవరు చెప్పినా కానీ వారి మీదకి వ్యతిరేక స్వభావం చూపిస్తారు, తిరుగుబాటు చేస్తారు. లోబడని తరము, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము అంట. మాలిన్యము నుండి కడగబడరు. కడగబడకుండా నిన్ను పూసుకున్న బురద ఇది మంచిది, ఈ బురద వల్ల స్కిన్ డిసీజెస్ రావు, ఇది చాలా మంచిది, డాక్టర్స్ చెప్పారు అని ఈ విధంగా రెండో విధంగా చెప్పుకునే తరం ఇది. అరే నీకు బురద ఉందిరా అంటే ఈ బురద మంచిది నీకు తెలియదులే. బురదను తుడుచుకునే తరము కాదు. పిల్లోళ్ళు వినరు, పెద్దోళ్ళు వినరు. అందరి చెవులు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? నేను అనలే, మీరే అనుకుంటున్నారు. ఎవరు వినరు? ఇక్కడ ఎలాంటి తరం ఉందంటే, తమ దృష్టికి తాము శుద్ధులు. దేవుని దృష్టికి కాదు, ప్రజల దృష్టికి కాదు, దైవజనుని దృష్టికి కాదు, నేను చేసేదే కరెక్ట్ అంటారు. నేను పట్టిన కుందేలుగా 3 కాళ్ళండి. మీరు ఎలాంటి కుందేలను చూశారో ఇలాంటి తరం ఉంది నేటి దినములో. శుద్ధీకరించబడండి మాలిన్యము నుండి అని చెబితే నేను చేసేదే కరెక్ట్, నేను శుద్ధీకరించబడాల్సిన పని లేదు, నేను నడుస్తున్న మార్గమే కరెక్ట్, నా లైఫ్ నా రూల్స్ ఏందంట, నా జీవితము నా రూల్స్, ఎవరు పెట్టిన రూల్స్ నేను పాటించను, నా జీవితం నా ఇష్టం, ఎవరి కోసమో బ్రతకడం ఏంది, నా కోసమే నేను బ్రతుకుతాను అని గర్వముగా ప్రవర్తించే తరం ఇది. కానీ అలాంటి తరము నుండి క్రైస్తవులు బయటికి రావాలి. అలాంటి తరము నుండి క్రైస్తవ పిల్లలు బయటికి రావాలి. అలాంటి తరము నుండి క్రైస్తవ యవన బిడ్డలు బయటికి రావాలి. అదే మాలిన్యములను ఉండి నేను శుద్ధుడనే, నేను చేసేది కరెక్టే, అందుకనే కదా నేను ఆశీర్వదించబడుతున్నాను, అందుకనే కదా నాకు ఎలాంటి శిక్ష రాలేదని నువ్వు అనుకుంటున్నావు. దానికి గల కారణం ఏంటంటే దేవుడు నీ మీద దీర్ఘశాంతం చూపుతున్నాడు. మాలిన్యం నుండి కడగబడతావేమో, మనసు మార్చుకుంటావేమో అని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అది నీ గొప్పతనము కాదు, సమయం ఇస్తున్నాడు దేవుడు. మాలిన్యము ఏ విధంగా మాలిన్యం వస్తుంది, ఏ విధంగా పాపం అంటుతుంది అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిద్దాం. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యం ఆడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఎట్లా ఒక వ్యక్తి మాలిన్యము తన జీవితంలో గర్భము ధరిస్తాడంటే, చేతులు రక్తము చేత, వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. పెదవులు అబద్ధములాడుచున్నవి, నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వడు, నీతిగా బ్రతకడంట, సత్యముగా బ్రతకడంట. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్మి మోసపు మాటలు మాట్లాడుతూ చెడును గర్భం ధరిస్తున్నారు. బైబిల్ గ్రంథం ఏమేముందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కంటుందంట. పాపము మరణాన్ని మనిషికి ఇస్తుంది. నా దేవుని ప్రజలారా, మన జీవితంలో సొంత చేతులు, సొంత ఆలోచన, సొంత హృదయము ద్వారా, పెదవుల ద్వారా, నాలుక ద్వారా, తలంపుల ద్వారానే మాలిన్యం వంటబడింది. ఎక్కడో ఎవరో వచ్చి మనకేం బురద పూయరు. మనకి ఇష్టమైతేనే అందరూ వచ్చి బురద పూస్తారు. మనం కావాలని పోయి బురద పూసుకుంటాం. అర్థమైందా? పాపం ఎలాగొస్తుంది? నీవు ఆ పాపముకు లోబడితేనే నీకు పాపం అంటుతుంది. అపవిత్రత లాగంటుతుంది. పాపము ప్రేరేపించబడి ఆ పాపంలో నిలబడితేనే అపవిత్రత నీకు అంటుతుంది. పాపము నుండి దూరంగా పారిపోయిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. అయితే నేటి దినములో తమ మాలిన్యము నుండి కడగబడిన తరము ఉన్నారు. వారికి ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ మాలిన్యము కడగబడదు. ఎంత వాక్యము చెప్పినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత దేవుడు హెచ్చరించినా, ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నా కానీ తమకున్న మాలిన్యము గురించి ఆలోచన చేయరు. అది లేకపోతే వారికి ఏదో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.
ఆ పాపము నుండి బయటికి వస్తే వారికి ఎంతో ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతారు. అందుకనే పాపములోనే ఉంటున్నారు, కడగబడరు. క్రీస్తు రక్తము ద్వారా కడగబడరు. హెచ్చరించబడినా కూడా కడగబడడు. దేవుని రాకడ త్వరగా ఉందన్నా కానీ కడగబడడు. భయము లేని తరము. ఇలాంటి తరములు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. సిగ్గుచేటు. ఒక్కసారి వాక్యము చెబితే మూర్ఖులకు ఈ తరముకు వేరై మీరు రక్షణ పొందుడని పేతురు భక్తుడు ఒక్కసారి ఒక్క మాట చెబితే 3,000 మంది రక్షించబడ్డారంట. ఒక్కటే మాటకు 3,000 మంది. హల్లెలూయా. ఎంతమంది? ఒక్క మాటకు 3,000 మంది రక్షించబడ్డారు. 100 ప్రసంగాలు వింటున్నా కానీ ఒక్కరు రక్షణ పొందడం లేదు. తరము జనరేషన్ గ్యాప్ ఎలాగుందంటే, ఆ తరం ఎలాగుందంటే లోబడేవారు విని హెచ్చరించినప్పుడు లోబడేవారు, దైవ సేవకుల మాటకి భయము కలిగి బ్రతికేవారు. అయితే నేటి తరం ఎలాంటిది? తమ పాపములను తమ దృష్టికి తామే శుద్ధులమని అనుకొని మాలిన్యం నుండి కడగబడిన తరము ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ ఆ వాక్యాలు పని చేయడం లేదు. హృదయ కాఠిన్యము, పాపానికి లోబడిపోయారు. ఇలాంటి జీవితం జీవిస్తున్నారు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఏ తరము ప్రజలలోనూ ఉంటున్నావు? నీ ఉంటున్న ప్రజలు ఆ యొక్క స్నేహాలు మంచివేనా? నీకేమన్నా పాపం అంటుతుందా? జాగ్రత్త పడాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15 నుండి 17 వచనాల్లో దైవజనుని యొక్క ఆవేదన కనబడుతూ ఉంది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరం శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూడండి, మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు. ఇక వాక్యం ఇందా. ఇక్కడ భక్తుడు పౌలు గారు ఏమంటున్నారంటే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. ఇప్పుడు ఒక దైవజనుని యొక్క వేదన ఏంటంటే, హృదయ వేదన. వారిలో ఏదైనా చేదు కనబడితే గద్దించే వేదన ఉంటుంది. ఒకవేళ ఆ విధముగా గద్దించకపోతే వాడు నశించిపోతే నాకేమిలే అన్నట్లుగా ప్రవర్తించేవారు కొంతమంది ఉంటారు. నాకెందుకు వాడు ఎట్లయినా పోని, మన కానుకలు దశంభాగాలు వస్తే చాలు అనేవారు ఉంటారు. మనం అలాంటి కేటగిరీ కాదు. ఒక వ్యక్తి నశించిపోతూ పాపములో ఉంటూ వారి క్రియలు సరిగా లేకపోతే పౌలు గారు ఎలాగ హెచ్చరించాడో, దేవుని కృప పొందకుండా దూరం అయిపోతారేమో, ఆత్మ నశించిపోతారనే హృదయ వేదనతో వాక్యాన్ని ప్రకటించే కేటగిరీ మంది. అందుకనే అందరి చేత చెడ్డయితున్నాం, ద్వేషించబడుతున్నాం. పర్వాలేదు, ఒక ఆత్మ కన్నా ద్వేషించబడడం పెద్ద విషయమేమి కాదు. ఒక ఆత్మ రక్షించబడితే గొప్ప సంతోషం. ఇక్కడ ఆయన అంటున్నాడు, చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచుట వల్ల అపవిత్రైపోతారేమో అని ఆయన ఎంత బాధపడుతున్నారు. చేదైన వేరు ఏమైపోతుంది? ఒక వ్యక్తి జీవితంలో చేదైన ఒక వేరు అతనిని అపవిత్రపరుస్తుందంట. నీ జీవితంలో ఒక చిన్న చేదైన వేరేం చేస్తుందంటే, అది చిన్న వేరే నువ్వు అనుకుంటావు, నీ ఆత్మీయ జీవితానికి అపవిత్రత కలిగజేసి నశింపజేస్తుంది. కాబట్టి జాగ్రత్త. అపవిత్రత విషయంలో మాలిన్యం నుండి కడగబడాలి, శుద్ధీకరించబడాలి. వాక్యం వెల్లడవుతున్న వెంటనే నీ జీవితంలో ఒక తీర్మానము తీసుకోవాలి. గద్దించబడే సమయంలోనే ఆ పాపను విడిచిపెట్టడానికి హృదయంలో తీర్మానం జరగాలి. హృదయమైన కఠిన పరుచుకోకూడదు. ఇది నా కోసమే వాక్యము ప్రకటించబడుతున్నది, నా హృదయానికి తగులుతున్నదని దానిని సాత్వికమైన మనసుతో నువ్వు స్వీకరిస్తేనే ఆ వాక్యము నీలో పని చేస్తుంది. ఆయన అంటున్నాడు, ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్నాడంటే ఎవరు? ఏశావు. ఇవన్నీ మనకు తెలుసు బాగా. ఒక్క పూట కూటి కోసం దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. ఒక పూట శారీరక ఆనందం కోసం పాపముల పడేవారు ఉన్నారు. ఒక పూట మనుషులను సంతోషపరచడానికి దేవుని మందిరాలకు దూరం అయ్యేవారు ఎంతో మంది ఉన్నారు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడంట ఏశావు. యాకోబు పొందుకున్నాడు. తరువాత అతడు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినా కానీ మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడెను.
విసర్జింపబడ్డాడు. సమయం నీకుంది, మాలిన్యం నుండి కడగబడాలి. నీవు నేనే భక్తుడని అనుకోవద్దు, నేను చేసేది కరెక్ట్ అనుకోవద్దు. నీ యొక్క హృదయము శుద్ధీకరించబడాలి. నా దృష్టికి నేనే శుద్ధుడనే ఉన్నాడు, ఏది చెప్పినా నేను విన్నాను అంటావా? ఒక దినాన ఏషావు ఎలాగైతే విసర్జింపబడ్డాడో, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే, ప్రకటిస్తుండగానే, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత నువ్వు మారు మనసు పొందాలనుకున్నా నీవు విసర్జించబడతావు. జాగ్రత్త, జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఎన్నో దినాలు అయిపోతున్నాయి, ఎన్నో వారాలు వాక్యాలు వింటున్నావు, కానీ నీ యొక్క హృదయం శుద్ధీకరించబడలేదు. నేనే శుద్ధుడని అనుకుంటున్నావు. నీ జీవితంలో ఎన్నో అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి, రహస్య పాపాలు ఉన్నాయి, ఎంతో మోసము, టక్కరి, భయంకరమైన చూపు, భయంకరమైన తలంపుల ద్వారా దేవుని గాయాలు రేపుతూ ఉన్నావు. అయితే నేను బయటికి శుద్ధుడని అనుకుంటున్నావు. ఒక్కటే సమయం దేవునికి ఇస్తున్నాడు. ఆ సమయం పోగొట్టుకున్న తర్వాత ఏషావు ఏడ్చాడంట, కన్నీళ్ళ చేత బాధపడ్డాడంట. హృదయమును రొమ్ముగొట్టు ఏడ్చుకొని ప్రలాపించినా కానీ ఎవరు కూడా అతన్ని పట్టించుకుంటే వారు లేరు. విసర్జింపబడ్డాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఏషావు విసర్జించబడ్డాడు. నేను ఒక మాట చెబుతా, ఏషావు ఆశీర్వాదానికి అర్హుడు. చెప్పాలంటే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవడానికి అర్హుడు ఏషావు. మనము కూడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హులము, పరిశుద్ధులము, విశ్వాసులం. సమయాన్ని వ్యర్థపరుచుకొని, చేదైన వేరులను పెట్టుకొని, మా దృష్టికి మేమే శుద్ధులమని అనుకుంటూ ఎవరు చెప్పినా వినము, వాక్యానికి లోపడము, మా ప్రవర్తన, మా త్రోవ ఇదే అని నువ్వు అనుకుంటే ఒకరోజు విసర్జించబడతావు. జాగ్రత్త పడు. విసర్జించబడే సమయం ఎంతో దూరం లేదు. సూటిగా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందు. ఎంతమంది అయితే రక్షణ పొందలేదో, నిర్లక్ష్యం చేస్తున్నారో, నీవు రక్షణ పొందాలని, నువ్వు బాప్తిజము పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని అనుకున్న సమయంలో నీ మొర వినేవారు ఎవరు ఉండరు. నువ్వు విసర్జించబడతావు. జాగ్రత్త. రక్షణ పొందండి, సమయం ఉండగానే శుద్ధీకరించబడండి. హృదయములో అపవిత్రత నుండి దేవుడు మాట్లాడుతున్న సమయంలోనే లోకములో ఆ తరము బాగానే ఉంది కదా, అది తమ దృష్టికి తామే శుద్ధులం అనుకొని ఇతరులు పరిశుద్ధులు కారనే తరము, హృదయ మాలిన్యం నుండి కడగబడని తరము, ఆ తరములో క్రైస్తవుడు ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి బిడ్డ పరిశుద్ధునిగా ఉండాలి. నా దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ప్రకటిస్తూ ఉంటే చాలామంది క్రైస్తవులు నేటి దినాలలో లోక పాపములో పడి మాలిన్యం అంటించుకొని ఆ మాలిన్యం నుండి కడగబడని తరము వారిగా ఉంటున్నారు. జాగ్రత్త పడదా. ఈ విధంగా అపవిత్రత నీకు అంటుతుంది. మాలిన్యం ఎలాగొస్తుంది? మాలిన్యం ఎలా వస్తుందంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు గమనిద్దాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడునంట. నాలుక ద్వారా భయంకరమైన అపవిత్రత జరుగుతుంది. కుటుంబాలకి మధ్య అగ్గిని ముట్టించేవారు చాలా మంది ఉంటారు. బాగా ఉన్న సంబంధాలను చెడగొట్టే అగ్ని కలిగిన నాలుక కలిగిన వారు చాలా మంది ఉంటారు. లోబడిపోతే నీ శరీరము, నీ ఆత్మ, నీ కుటుంబము నాశనం అయిపోతుంది. జాగ్రత్త. అది నరకము చేత చిచ్చు పెట్టబడునంట. నాలుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నువ్వు మాట్లాడే మాటను బట్టి ఎన్ని కుటుంబాలు నాశించిపోతాయో జాగ్రత్త పడు. అలాగనే పారంపర్య ఆచారాలను బట్టి మాలిన్యం వస్తుందని లేవియాకాండం 20వ అధ్యాయము 23వ వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చదువుదాం. లేవియాకాండం 20వ అధ్యాయం 23వ వచనము. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనుల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని బట్టి ఎప్పుడు అసహ్యపడతారంటే అన్యజనుల ఆచారాలను బట్టి నడుచుకునే వారు, ఆ క్రియలు చేసే వారిని బట్టి దేవుడు అసహ్యపడతాడు. మనమేమనుకుంటామంటే ప్రజలు మనల్ని అసహ్యించుకుంటారని ప్రజల మెప్పు కోసం అన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ ప్రజల మెప్పు కాదు మనకు
ముఖ్యము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను మనుషుల మెప్పు కాదు నాకు కావాల్సింది దేవుని మెప్పు, దేవుని దయ నాకు కావాలంటారు. మనుషుల మెప్పు కోరిన వాడు ఏం చేస్తాడంటే మనుషుల దృష్టికి హెచ్చింపబడతాడు, మనుషుల ద్వారా ఏమైపోతాడు, ఘనపరచబడతారు, దేవుని దగ్గర అసహ్యపడబడతారు. అసహ్యము దేవునికి. లోక ఆచారాలు, అన్యజనులు జరిగించే ఆచారాలు ఎవరైతే చేస్తారో వారిని బట్టి లోక మాలిన్యము నీకు అంటుతుంది. ఆ మాలిన్యము, ఆ పాపము ద్వారా నశించిపోయే ప్రమాదం ఉంది. కడగబడదాం, ఈ తరములో నుండి వేరే మనం జీవిద్దాం, మాలిన్యము నుండి కడగబడదాం. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నీ పాపాలేమై ఉన్నావో, నీ బలహీనతలు ఏమై ఉన్నావో, ఏ పాపంలో నువ్వు బయటికి రాలేక ఉన్నావో ప్రభు సహాయము ద్వారా దేవుడు తన చెయ్యి అందిస్తుండగానే ప్రేమగా ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్న సమయంలోనే ఆ మాలిన్యం నుండి క్రీస్తు రక్తము ద్వారా కడగబడి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసము పొంది పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడవ తరం ఎలాంటి తరం అంటే కన్నులు నెత్తికొచ్చిన తరము అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. నేను చెప్పే 3 తరాలు ఒకటే చోట ఉన్నాయి. సామెతలు 30వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఏమంటారు కన్నులు నెత్తికి రావడం అంటే? అహంకారమైన, గర్వమైన మనస్సు, అహంభావం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగానే చెబుతుంది. ఒకటి ఏ తరము గురించి చెప్పిందంటే, ఫస్ట్ది తల్లిదండ్రులను దూషించి శపించే తరము. రెండవది తమ దృష్టికి తామే నీతివంతులం అనుకొని హృదయ మాలిన్యము నుండి కడగబడని తరము. మూడవ తరము కన్నుల నెత్తికొచ్చిన తరము. ఈ 3 విషయాలు ఎవరిలో అనిపిస్తున్నాయో జాగ్రత్త పడండి, సమయం లేదు. కన్నులు నెత్తికొచ్చిన తరము అంటే ఏంటంటే గర్వముగా ప్రవర్తించే తరము. చాలా మందిని అంటూ ఉంటారు కదా, ఫలానా వాడు కన్నులు నెత్తికెక్కిన వానికి మనుషులు కనపరాలే, సేవకులు కనపరాలే, ఎవరిని పలకరేయరు, ఎవరిని పట్టించుకోడు, వాడు గర్వంగా నిలుక్కొని పోతూ అంటాడు అని అంటారు కదా. చాలా స్పష్టంగా దేవుని వాక్యము ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాశాయి. ఈ కాలం అట్లా ఉంటుందని. అలాంటి వారిని మనం చూడవచ్చు దేవుని మందిరములలో, సంఘాలలో, ప్రజలలో, క్రైస్తవులలోనే మనం గమనించవచ్చు. లోకస్తులతో పనిలే, వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకి తెలియక చేస్తున్నారు. తెలిసి చేసేవాడు మూర్ఖుడు, తెలియక చేసేవాడు దీనుడు. వానికి తెలియదు. తెలిసి చేస్తే అది పాపము, తెలియక చేస్తే అది పొరపాటు. ఈ యొక్క దినాలలో మనుష్యులు ఎలాగున్నారంటే, కొంచెము డబ్బు వచ్చినా, కొంచెము అందము ఉన్నా, కొంచెము చదువు ఉన్నా, లేదంటే కొంచెం ఆస్తి ఉన్నా, కొంచెం ఉద్యోగం ఉన్నా కన్నులు ఇక్కడ ఉండేవి నెత్తికెక్కుతాయి. అప్పుడు ఎవరు కనపడరు, సేవకుల్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతారు. చాలా సంఘాలనే గమనించింది ఏంటంటే సేవకులను శాసిస్తుంటారు విశ్వాసులు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, ఏ వ్యక్తి జీవితంలో నీకు కలిగిన దేనిని బట్టి, నీకు కలిగిన ధన సమృద్ధిని బట్టి, నీకు కలిగిన జ్ఞానం బట్టి, దేన్ని బట్టైనా కానీ హృదయ గర్వము చేత నడిపించబడుతుంటే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథములో, గర్వముగా ప్రవర్తించి వారిని అనపశక్తుడని లేఖనం సెలవిస్తుంది. గర్వంగా ప్రవర్తిస్తే ఎవరు నిన్ను నాశనం చేయవలసిన పనిలా, నీ హృదయ గర్వము చేతనే నువ్వు పడద్రోయబడ్డావని లేఖనం సెలవిస్తుంది. ఎవరి గురించి ఈ మాట సెలవించబడింది తెలిసిందా? ఆ యొక్క లూసిఫర్ అనే ఆ కెరూబు హృదయ గర్వము చేత పడిపోయాడంట. అలాంటి వాడే పడిపోయాడు. మనం ఎలాంటి వారము? చాలా మంది జీవితాలలో గర్వము చేత నడిపించబడుతూ ఉన్నారు. ఆ దినాలలో రాజు బెల్షస్సరు అనే ఒక రాజు ఉన్నాడు. అతడు ఏం చేశాడో తెలుసా? ఈ బెల్షస్సరు అనే రాజు తన యొక్క రాజ్యములో 1000 మంది అధిపతులతో ఒక గొప్ప విందు చేయాలనుకున్నాడు. గొప్ప విందు చేయాలనుకొని అతడు తన రాణులు, ఉపపత్నులు అందరూ కూర్చొని విందు చేసుకొని మద్యము, ద్రాక్ష రసము తాగుతూ, అన్య దేవతలతో మొక్కుతూ, స్తుతిస్తూ, ఆరాధించి, గణపరచి సంతోషించాలనుకున్నారు. అయితే అతడు చేసిన తప్పేంటి తెలుసా? తన తండ్రి అయిన నెబుకద్నెజర్ ఏం చేశాడంటే దేవుని మందిరములో ఉన్న బంగారు, వెండి పాత్రలను తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యొక్క బెల్షస్సర్ ఏమంటున్నాడంటే, నేను గొప్పవాడిని కదా, రాజును కదా, నేను హెచ్చించబడ్డాను కదా, నాకు ఎవరు అడ్డు ఆపు లేదు కదా,
నన్ను అడిగేవాడేవాడు అనుకొని నా తండ్రి అయిన నెబుకద్నెజరు తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకొని రండి, అది దేవుని మందిరములో ఉన్న ఉపకరణములో అనే జ్ఞానము లేకోకుండా తీసుకొచ్చి దాంట్లో రాజు, అధిపతులు, రాణులు, ఉపపత్నులు అందరూ కూడా దాంట్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఏం చేస్తున్నారు తెలుసా? బంగారు, వెండి, ఇనుము, ఇత్తడి, కర్ర వాటితో చేసిన విగ్రహములకు దేవతలను వారు ఏం చేస్తున్నారు? ఆరాధించి స్తుతిస్తున్నారు. ఈ సమయంలో దేవుని కోపము బెల్షస్సరు మీద రగులుకుంది. ఎందుకు ఇతడు ఇంత గర్వముగా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? రాజ్య అధికారమును బట్టి. అయ్యే, ఇవి దేవుని మందిర ఉపకరణములనే జ్ఞానము లేకోకుండా వాటిని తీసుకొని వచ్చి గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. కన్నులు నెత్తికెక్కిపోయాయి బెల్షస్సరికి. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక రాత గోడ మీద రాస్తుంది ఒక చెయ్యి. ఏమని రాస్తుంది తెలుసా? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. కేవలము 4 పదాలతో దేవుడు ఆ వ్యక్తిని మట్టు పెట్టేశాడు. 4 పదాలతో వాని కథ ముగించేశాడు. కన్నులు నెత్తికొస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి యొక్క కథను అక్కడికి ముగించేస్తాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎందుకు ఇది జరిగింది అంటే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. చూడండి, పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. 23వ వచనంలో చివరిలో, నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. వెంటనే దాని అర్థము తెలియలేదు. లోకములో ఆ యొక్క దేశంలో ఉన్న మంత్రగాళ్ళని, ఇంకా శాస్త్రాలు చెబుతామంటారు కదా, ఇంకా జ్యోతిష్కుల్ని అందరినీ పిలిపించాడు. కలవరం పుట్టుకుంది వానికి. ఎందుకంటే వాడు చేసింది తప్పు వానికి తెలిసింది. హృదయంలో గద్దించబడుతూ ఉన్నాడు. పిలుచుకొని వస్తే ఎవరికి కూడా దాని అర్థము తెలియలేదు. అయితే రాణి చెబుతూ ఉంది, మీ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అతడు దేవతల ఆత్మ కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, దర్శనాలకు కళలకు భావము చెప్పేవాడు. అతన్ని పిలిపించుకుంటే దీని అర్థము తెలుస్తుంది అంటానే. వెంటనే అతడు పిలిపించుకున్నప్పుడు ఆ అర్థము చెబుతూ ఉన్నాడు. ఏంటి ఈ అర్థం అంటే, మెన్నే మెన్నే టెకెల్ ఉఫార్సిన్ అంటే దాని అర్థము మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు. ఏ తప్పు చేశాడు ఈ వ్యక్తి? ఏ కుంభకోణము చేయలేదు, ప్రజలను ఏ తప్పు ద్రోవలో నడిపించలేదు, లేదంటే ప్రజల యొక్క ప్రాణము తీయలేదు, ప్రజల డబ్బును అన్యాయముగా దోచుకోలేదు. ఏం చేశాడంటే పరలోకమందున్న దేవుని మీద అతను హెచ్చించుకున్నాడంట. ప్రభుత్వమును ఆయన లెక్క చూసి ముగించేశాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకు ఇవ్వబడెను. చూడండి, దేవుని యొక్క కోపము, ఉగ్రత ఎలాగుంటుందంటే, గర్వముగా ప్రవర్తించేవారు, కన్నులు నెత్తికెక్కిన వారి మీదకి ఎలాంటి దేవుని ఉగ్రత వస్తుందంటే, ఆ రోజు దానియేలు ఆ మాటగా ఆ భావము చెప్పాడు. అది జరగడానికి ఎన్నో దినాలు పట్టలేదు. నీ ప్రభుత్వంలో లెక్క ముగించేశాడంతే. త్రాసులో తక్కువగా కనపడ్డావు, నీ యొక్క రాజ్యమును మాదీయులో పారసీకులకు ఇయ్యబడును అని చెప్పిన ఆ రాత్రే బెల్షస్సరు చచ్చిపోయాడు. అవునా? ఉంది ఆ మాట. కింద చూడండి, 30వ వచనం చదువుదాం. రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడైపోయాడు. ఏ రోజు అంటే దైవజనుడు చెప్పిన రాత్రే హతుడైపోయాడు. జాగ్రత్త కలిగి, భయము భక్తి కలిగి, దేవుడు, దైవము, సేవకులు, చిన్న పెద్ద, గురువు, తల్లిదండ్రులనే భయము కలిగి బ్రతుకుతే జాగ్రత్త, నీకు భవిష్యత్తు ఉంది. లేదని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు నా దేవుని ప్రజలారా, ఈ వాక్యం వీక్షిస్తున్న మీలో దేవుని ఉగ్రత రావడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం నీకు కలిగిన శరీర బలమును బట్టి, నీకు కలిగిన జ్ఞానమును బట్టి అంత బాగుందనుకుంటున్నావేమో. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే దానిని తట్టుకోలేవు. జాగ్రత్త. కొంచెం గర్వాన్ని తగ్గించుకోండి, కొంచెం అహంభావాన్ని తగ్గించుకోండి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనం చూస్తే, రాజులనే దేవుడు అనపశక్తుడంట. ఇంకొక మాట, యూదా రాజైన ఉజ్జియా, ఈ యూదా రాజైన ఉజ్జియా 16 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. పిల్లోడు
16 సంవత్సరాలకే దేవుడు ఇతన్ని ఏం చేశాడు? రాజును చేశాడు. కనీసము ఓటుకు హక్కు కూడా లేదు. ఆ వయసులోనే దేవుడు ప్రేమించి అతన్ని ఏం చేశాడు? రాజును చేస్తే ఏం చేశాడు తెలుసా? ఎవరైతే ప్రవక్తలు, యాజకులు ఉన్నారో వారి మీదకే తిరగబడ్డాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం గమనిద్దాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చాలు. అతడు స్థిరపడిన తర్వాత, నేను ఒక మాట చెప్తాను, నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను కదా, ఏమీ లేనప్పుడు అందరూ అణిగమణిగే ఉంటారు. బాగా విందాం. ఎగిరెగిరి పడేది ఏంది తెలుసా? ఎండిపోయిన ఆకు ఎగిరెగిరి పడేది. పచ్చగా ఉన్న ఆకు ఏ గోల చేయదు, ఎంత గాలి వచ్చినా శబ్దం ఉండదు. పచ్చగా ఉన్న ఆకులు, ఎండిపోయిన ఆకులే గల్లగల్ల గల్లగల్ల శబ్దం చేస్తాయి గాలి వచ్చినప్పుడు. అంటే ఆత్మీయత విషయంలో, పరిశుద్ధత విషయంలో పాడైపోయిన వాడే ఎక్కువ సమస్యలు చేస్తూ ఉంటారు. సంఘాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, బయట కావచ్చు. చెడిపోయినదే సౌండ్ వస్తుంది ఎక్కువ, అవునా? బండి కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒకటి ఏదన్నా ఎక్కువ శబ్దం వస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఏందో చెడిపోయింది అది. ఈ రాజు కూడా అట్లే చెడిపోయాడంట. ఎప్పుడు? స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, నాకు సమస్తము కలిగాయని హృదయములో ఒక తీర్మానం తీసుకొని ఇక నిమ్మలంగా ఉందాం అనుకున్నప్పుడు తన జీవితంలో గర్వం ప్రారంభించబడింది. హృదయములో, మనస్సున గర్వించి అతను ఎవరు చెడగొట్టలేదంట. ఎవరు? మనస్సున గర్వించి చెడిపోయాడు. ఏ వ్యక్తి జీవితంలో అయినా కానీ గర్వం అనేది భయంకరమైన పాపము. గర్వము ద్వారానే లూసిఫర్ పడద్రోయబడ్డాడు. గర్వము ద్వారా చాలా మంది నష్టపోయాడు. గర్వించిన నెబుకద్నెజరును దేవుడు గడ్డి తినిపించాడు. మానవులు ఏం పెద్ద గొప్పలు కాదు, రాజులనే దేవుడు గడ్డి తినిపించాడంట. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అంటే, ఒక దినాన దేవుని మందిరములో, పరిశుద్ధ స్థలములో ధూపం వేయడానికి వెళ్తున్నాడు. ధూపం వేసే పని ఎవరిది? యాజకులది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెపుతాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే, ఈ వ్యక్తి నా రాజ్యంలోనే ఉన్నాడు, ఈ వ్యక్తి నా జీతమే తింటున్నాడు, నేనేడు చెప్తే అట్లా వినాలి, ఈ వ్యక్తులు చెప్పేది ఏంటి అని యాజకులు అంతా ఉన్నారు. దాదాపు 80 మంది కూడా ఉన్నారంట. ఇతడేం చేశాడు? నేనే గొప్పని పోయి 16 ఏళ్లకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని పోయి ధూపం వేయడం ప్రారంభించాడు. అంతకుముందు యాజకులు అన్నారు, అయ్యా ఇది మీరు చేసే పని కాదయ్యా, అభిషేకించబడిన అహరోను సంతతి వారు మాత్రమే యాజకులుగా ఉన్నారని దేవుడు వారిని నియమించాడు. గాడిద పని గాడిద చేయాలయ్యా, కుక్క పని కుక్కమే చేయాలని చెప్తే నువ్వెవరు మాకు చెప్పేది అన్నట్లుగా వారి మీద కోపగించుకున్నాడంట. కోపడ్డాడు. 19వ వచనంలో యాజకుల మీద కోపముగా ప్రవర్తించాడు. సరే, వీళ్ళు అనుకున్నారు ఈడు వినకపోతే ఈయనకి దేవుడే బుద్ధి చెప్తాడు, గడ్డి పెడతాడులే, మనకెందుకు అని గమ్మునైపోయాడు. ఎందుకంటే మళ్ళీ ఏమనంటే వీడు ఉరి తీయండి అంటే చచ్చిపోతారు కదా పాపం, లేదంటే సంహరించండి అంటే యాజకులు ఊరికెందుకు మా ప్రాణాలు పోతాయి, చెప్పే మాట చెప్పాము, వింటే బాగుపడతాడు లేదా పోతాడు అనుకొని సరే పోదామని వెంట మడిపోయినాడు. వీడు ధూపం వేస్తున్న సమయంలో ఈ ఉజ్జియా రాజుకి ఇక్కడ నొసటి మీద తెల్లనైన కుష్ఠం వచ్చింది. కుష్ఠం అంటే ఆ దినాలలో శాపగ్రస్తమైన రోగము. దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి అది సూచన. అందుకనే శాపగ్రస్తమైన రోగము కలిగిన వాడు, ఆ కుష్ఠము కలిగిన వాడు మనుషులలో బ్రతకకూడదు, వేరుగా జీవించాలి. వెంటనే ఏం చేశారంటే, ఇంతసేపు ఈ వ్యక్తి సేవకుల మీద, యాజకుల మీద ఎగిరెగిరి పడ్డాడు. వినలే చెప్తే, వద్దురా శిక్ష వస్తే నువ్వు బ్రతకలేవురా, శిక్ష వస్తుంది వద్దురా, కొంచెం తగ్గించుకోరా, గర్వం వద్దురా నాయనా, ఎవరి దగ్గర రా నువ్వు చూపించేది నీ యొక్క గర్వము, నిలుపుకుంటున్నావు అని చెబితే వినలే ఈ రాజు. మొత్తపడ్డాడు దేవుని చేత, కుష్ఠరోగం చేత. వెంటనే ఏం చేశారు తెలుసా? ఈడ్చి బయట పడేసినారు. ఇన్ని బయటికి తరిమారంట. దేవుని యాజకులు చేసే పని యాజకులే చేయాలి, రాజుగా నువ్వు చేసే పని నువ్వే చేయాలి. ఒకరి పని ఒకరు చేయకూడదని నియమింపబడిన పని
ఎవరికి నియమింపబడిందో వారు మాత్రమే చేయాలని ఆయనని అరిసి బయటికి పంపించాడు. కొంచెం రాజు కాబట్టి ఊరు బయట ఎందుకులే అని ఒక గదిలో చచ్చేంత వరకు అతడు ఉన్నాడు. గర్వముగా ప్రవర్తిస్తే స్థిరపడిన తర్వాత హృదయమున మనస్సున గర్వించి చెడిపోయాడంట. గర్వించిన ఈ యొక్క ఉజ్జియాని దేవుడు అణిచివేశాడు. చివరికి రాజ్యాన్ని పరిపాలించే ఆ యొక్క కార్యము తన కుమారుడు తీసుకున్నాడు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, మాటి మాటికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు కలిగిన దేనిని బట్టి హృదయంలో గర్వము వద్దు, కళ్ళు నెత్తికి తీసుకువద్దు, వద్దు. ఎక్కడుండాలో అక్కడే ఉండాలా. దేవుడు నేను ఎంత ఆశీర్వదించినా కానీ నీవు దీన మనస్కుడై ప్రభువు యొక్క కృప కొరకు కనిపెట్టుకోవాలి. నువ్వు హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఆ లూసిఫరు పడద్రోయబడినట్లు పడిపోతావు. జాగ్రత్త. హెచ్చించుకున్న పరిచయుడు అతడు తృణీకరించబడ్డాడు. తగ్గించుకున్న సుంకరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీ హృదయ గర్వము చేత ఒకవేళ పరలోక రాజ్యమును ప్రవేశించే భాగ్యాన్ని కోల్పోతావేమో. దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఒకటి, తల్లిదండ్రులను దూషించే తరము, ఈ తరానికి వేరై మనము జీవించాలి. రెండవది, మాలిన్యము నుండి మనము కడగబడాలి. ఎన్నిసార్లు చెప్పినా సంవరం మొదలుకొని నీ పాపములను ఉంటూనే ఉన్నావు, వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. అయితే హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మాలిన్యము నుండి నువ్వు కడగబడాలి. పాపములో ఉన్న ఆ తరము నుండి వేరై మనము జీవించాలి, రక్షణ పొందాలి. మూడవదిగా, కన్నులు నెత్తికెక్కిన తరము. ఈ కన్నులు నెత్తికెక్కిన తరము గురించి ఇంకొక మాట ఏమని ఉంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనములో ఏమని ఉంటుందంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. ఈ మాటను ప్రతి ఒక్కరు బైహార్ట్ చేయండి, మనసులో పెట్టుకోండి. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. చూడండి, నిన్ను ఎవరూ నాశనం చేయరు. నీ గర్వం ద్వారా నువ్వే నాశనం అయిపోతావు. అంటే నీ స్వనాశనము నీ గర్వం చేత నీ చేతులారా కొని తెచ్చుకుంటున్నావు. పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు. నీ అహంకారాన్ని బట్టి నువ్వు పడిపోతావు. జాగ్రత్త. అహంకారము గర్వముగా ప్రవర్తించిన ఆ యొక్క లూసిఫర్ పడిపోయిందని చెప్పాను కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనములు ఎదోము గురించిన మాటలు అక్కడ కనబడతాయి. మరలా చదువుకోండి. ఈ 3 విషయాల్లో మనము వేరై జీవించాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ తరము నుండి మనం వేరై రక్షణ పొందాలి. ఈ ఒక్క వాక్యముతోనే నీ జీవితము మారాలి. అది నాన్న పేతురు ఒక్క వాక్యం ప్రకటించగానే భయము కలిగి 3,000 మంది రక్షించబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు. ఈ వాక్యము ద్వారా ఒక్కరు కనీసం మారినా కానీ సంతోషమే. అందరూ కూడా మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం. పశ్చాత్తాపపడదాం. ఒక సమయం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. 3 విషయాల్లో దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. ఆ దినాన ప్రజలను హెచ్చరించినట్లుగా తన దైవజనుని ద్వారా దేవుడు నిన్ను ఈ దినాన హెచ్చరిస్తుండగా సాత్వికముతో ఆ వాక్యాన్ని నీవు స్వీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే నీవు ఖచ్చితంగా రక్షించబడతావు. విడువబడుట బహుఘోరము. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు తట్టుకోలేము. ఆ ఉగ్రత పొందకూడదని దేవుడు ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాడు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కలిగిన ఆ యొక్క పాపమును బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపపడదాం. ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావో, ఎలాంటి క్రియలు జరిగించావో, ఎలాంటి తరము వారిలో ఉంటున్నావో ఆ తరానికి వేరై జీవించాలని ప్రభు యొక్క సహాయము కోరదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మీరు నాతో మాట్లాడారు. వందనాలు, వందనాలు, వందనాలు. హృదయ కాఠిన్యము చొప్పున బ్రతుకుతూ ఉన్నాను. హృదయ కాఠిన్యము చొప్పున బ్రతుకుతూ ఉన్నాను. తల్లిదండ్రులు దూషించి శపిస్తున్నాను. దయతో ఆ పాపము నా మీద ఉండకుండా, ఆ దోషము నా మీద ఉండకుండా అయ్యా మీ రక్తము చేత కడగండి ప్రభువా. నన్ను మీరు క్షమించండి ప్రభువా. నీ ఉగ్రత నా మీదకి రాకూడదు ప్రభువా. నేను చేస్తున్న ఆ యొక్క మలినమైన పనులను బట్టి, పాపాన్ని బట్టి కడగబడని స్థితిలో ఉంటుండగా మీ రక్తము ద్వారా నన్ను మీరు కడగండి ప్రభువా. ప్రతి మచ్చ, మలినము, పాపము, డాగు ఏదైతే నా జీవితంలో రహస్య పాపములు, బలహీనతలు ఉన్నాయో ఇప్పుడే
శుద్ధీకరించండి అయ్యా. నా బలహీనతలన్నీ మీరు బయలుపరచండి ప్రభువా. అయ్యా నేను సరి చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాను. నా జీవితాన్ని మార్చండి ప్రభువా. అయ్యా నా జీవితంలో గర్వముగా ప్రవర్తించకుండా, కన్నులు నెత్తికొచ్చిన తరములాగా నేను ఉండకుండా, దీన మనస్సు కలిగి తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రభువా అయ్యా నేను జీవించున్నట్లు నాకు సహాయము చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. దేవుడు మీ మొరను ఆలకించబోతున్నాడు. మీ జీవితాలను మార్చబోతున్నాడు. కఠినమైన హృదయాలను ఆయన సరి చేయబోతున్నాడు. స్తోత్రం. దేవుడు దర్శిస్తున్న సమయంలోనే ఒక తీర్మానము ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయండి. అందరం ఒకసారి ప్రభువా నాకు సహాయము చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి. చెబుదాం ఒక మాట. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయము చేయండి, ప్రభువా నాకు సహాయము చేయండి అయ్యా. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నానయ్యా. అయ్యా ఏ మాటలు వినో నేను హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాను ప్రభువా. అయ్యా సాతాను సర్ప స్వరాలు నేను వినకూడదు ప్రభువా. నా జీవితాన్ని నేను నశింపజేసుకోకూడదు ప్రభువా. అయ్యా ప్రేమతో మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రము. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని రక్తము ద్వారా కడగబోతున్నాడు. అనేక హృదయాలను, రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చబోతున్నాడు. ఆ యొక్క మలినాన్నంతా కడిగవేయబోతున్నాడు. మీ యొక్క జీవితంలో ఒక మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడు పరిశుద్ధత వైపు నీ యొక్క మనసును త్రిప్పబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి. నోరు తెరిస్తే దేవుడు దాన్ని నేను నింపుతానంటున్నాడు. సమయం ఉండగానే యాకోబులాగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యేషేవులాగా సమయాన్ని పోగొట్టుకున్న తర్వాత దుఃఖముతో ఎంతగానో అతడు మొర్ర పెట్టినా కానీ విసర్జింపబడినట్లుగా లేఖనం సెలవిస్తుండగా, ఓ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వీక్షిస్తున్న సమయంలోనే నీలో ఒక పశ్చాత్తాపము కలిగిన ఎడల నా దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు సాతాను కబంధ హస్తాలలో నుండి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేయి. హృదయపూర్వకంగా మర్రపెట్టు. ఈ దినాన దేవుడు నీ జీవితం మార్చబోతున్నాడు. నీ హృదయాన్ని మార్చబోతున్నాడు. నూతనమైన శుద్ధ హృదయము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఇది ఎవరి వలన కలిగినది కాదు, దేవుడు మాత్రమే నీకు శుద్ధ హృదయము కలగ చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. మీ సన్నిధి కొరకై వందనాలు, మీ ప్రసన్నత కొరకై వందనాలు, మీ వాక్కు కొరకై వందనాలు, మీ నడిపింపు కొరకై వందనాలు. ఈ ఉదయ కాలములో ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడిన ఈ మాటలు బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా మూర్ఖులకు ఈ తరము నుండి వేరే జీవించుడని అయ్యా పేతురు గారు అయ్యా దినాన సంఘాన్ని ప్రభువా హెచ్చరించిన విధానముగా అయ్యా నీ బిడ్డలు 3 విషయాలలో ప్రభువా అయ్యా మూర్ఖులకు ఈ తరమును వేరే జీవించడానికి ఒక్క తీర్మానం తీసుకుంటుండగా నీ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. వారి హృదయాలను మీరు తాకండి ప్రభువా. వారి హృదయ మలినము అయ్యా మీరు కడగమని ప్రార్థిస్తున్నాం, శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా రాతి లాంటి బండ లాంటి ఆ యొక్క హృదయాలను అయ్యా మీరు మాంసపు హృదయాలుగా మార్చండి ప్రభువా. కఠినమైన హృదయాలను మీరు మార్చివేస్తురండి ప్రభువా. వాక్యము ద్వారా ప్రతి బిడ్డ మనసు మార్చబడును గాక. అయ్యా నీ రాకడ కొరకు నీ బిడ్డలు సిద్ధము చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా, దురాత్మలను పారద్రోలండి ప్రభువా. అయ్యా నీ ఆత్మ సంచారము మా మధ్యలో బహు బలంగా మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నా. అనేకుల హృదయాలు తెరవబడును గాక. వాక్యం వెల్లడవుతున్న వెంటనే వెలుగు ప్రకాశించునని సెలవిచ్చిన దేవా అయ్యా వెలుగు మన నేత్రములను తెరవజేయనట్లు కృప దయచేయండి. ఈ వాక్యము ద్వారా అనేక బిడ్డలు అయ్యా నీకు దగ్గర అయ్యే విధానముగా వాక్యము ద్వారా నీ ప్రజలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను మరి శ్రేష్టముగా నీ రాకడ కొరకై సిద్ధపరచండి. వాక్యమని ఉదక స్నానము చేత సిద్ధపరచండి. వాక్యమని ఉదక స్నానము చేత సిద్ధపరచండి. వాక్యమని ఆహారము బలము చేత భోజనము చేత సిద్ధపరచండి. సాతాను కలిగించిన అపవిత్రత అంతా కూడా శుద్ధీకరించి నీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మరి యొక్క పరిశుద్ధ దినములో మేమందరం కొడుకు నీ నామని స్తుతించి గణపరిచే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.